వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరి నిన్న మొన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో సవాల్ విసరడం జరిగింది. రసమై బాలకిషన్ చేసినటువంటి అసత్య ఆరోపణలపై మరి ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలో సవాలుకు రమ్మని సవాల్ విసరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా రసమై బాలకిషన్ ఎలాంటి సవాలు స్వీకరించకుండా మరి కనుచూపు మేరలో కనిపించకుండా వెళ్లడం జరిగింది. రసమై బాలకిషన్ గారు, మీరు చేసినటువంటి అసత్య ఆరోపణలు ప్రజలకు తెలియజేయడానికే మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ప్రజలలో పలచనైపోయారు, మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతుండ్రు. దయచేసి ఇకనైనా చెప్తున్నాం, ఇలాంటి ఆరోపణలు చేసిన నీ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి అవినీతిపై మేము దాడికి కూడా సిద్ధపడతాం. ఎలాంటి కవ్వంపల్లిపై ఎలాంటి ఆరోపణ చేసినా ఈ రోజు నుంచి నిన్ను తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం. మరి నువ్వు చేసినటువంటి ఎల్ఓసి పైన మాట్లాడినావు. ఎల్ఓసి అనేది కేవలం నిమ్స్ హాస్పిటల్ మాత్రమే ఎల్ఓసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా సీఎంఆర్ఎఫ్ చెట్ల పైన ఆరోపణలు చేసినావు. నువ్వు నిరూపించు, ఏ మండలంలో ఏమన్నా అవినీతి జరిగితే నిరూపించు. కానీ అనవసరమైన ఆరోపణలు చేసి నీకున్నటువంటి కొద్ది గొప్ప మంచితనాన్ని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడద్దు. ఎలాంటి చౌకబారు మాటలు మాట్లాడినా నీ ఫామ్ హౌస్ లో ఈ రోజు రైతులకు పోయే నీళ్లను కూడా నువ్వు గండి కొట్టి అక్రమంగా నీళ్లు తీసుకోబోతున్నావు. ఆ గండిని కూడా త్వరలో పూడ్చిపెడతాం. నీకు ఎలాంటి సౌకర్యం రాకుండా చేస్తాం. ప్రజలకు అందే నీళ్లను నువ్వు నీ ఫామ్ హౌస్ పెట్టుకున్నావు. అయినా మేము చూస్తూ ఊరుకున్నాం. ఇక నుంచి ఊరుకునే పరిస్థితి లేదు. నీ ఫామ్ హౌస్ లకు నీళ్లు రాకుండా చేస్తాం. ఇదే హెచ్చరిక. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరి గుండారంలో నేను మీ ధైర్యంతో, మీ అండదండలతో, మీ శక్తితో నేను చాలా ధైర్యంగా ఉన్నా. నాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన పడవద్దని చెప్పేసి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలోనే కుడితొక్కడి సత్యరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అంటూ 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలను చైతన్యపరిచినటువంటి బిడ్డ మీ రసమై బిడ్డ. కాబట్టి ఏదో ఈ చిల్లర మల్లర బెదిరింపులకు నేను బెదిరిపోయేటని కాదు. నేను కమిషన్ల నారాయణ కవ్వంపల్లి గారికి సూటిగా ఒకటి చెప్తా ఉన్నా. ఈ చిల్లర మల్లర వ్యవహారం అనేది మానుకోమని చెప్తా ఉన్నా. ఇవల్ల నిన్ను, నీ అక్రమాలను, నీ సీఎం రిలీఫ్ ఫండ్ దొంగలను వెలికి తీసి ఇలా పోలీసులకు పట్టించినందుకు నన్ను చంపమని చెప్పేసి ఇవాళ 6 మండలాల కార్యకర్తలకు మీరంతా కదిలి రండి, గుండారం వెళ్లి రసమై బాలకిషన్ ఇల్లును కాలబెట్టండి, రసమై మీద రాళ్లతో దాడి చేసి చంపేయమని చెప్పేసి ఇవాళ నువ్వు ఉసిగొలుపుతూ నువ్వు పిలిపిరిచినావు చూడు. నిజంగా నాకు నవ్వొస్తా ఉన్నది. నారాయణ, రసమై అనేటోడు ప్రాణాలకు భయపడేటోడు కాదు. ప్రాణం పోయినా పర్వాలేదు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల వైపు నిలబడతా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా. ఇది కూడా నువ్వు గుర్తు పెట్టుకో. ఎందుకంటే ఇలా నీ అసమర్థతను చూసి ప్రజలందరూ అసహించుకుంటా ఉంటున్నారు. 18 రోజులుగా నిద్రాహారాలు మాని కన్నీళ్లతో కడుపు నింపుకొని మొత్తం అంతా కాల్వ కోసము పెద్దలింగాపూర్లో దీక్ష చేస్తున్నటువంటి మహిళలు ఏడుస్తా ఉంటే రంగు నీళ్లు చల్లుకుంటా ఇక్కడ ఎంజాయ్ చేసినటువంటి నీ పరిస్థితి చూసి కనీసం వాళ్ళ కాలువల నీళ్ళు ఇవ్వాలి కదా అని అడిగినందుకు నన్ను చంపమని చెప్తున్నావా? పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. పైన ఇలా గుండారం పరిసర ప్రాంతాలన్నీ కూడా పాపము ఎకరాల కొద్ది పంట ఎండిపోతే వాళ్ళు దిగులుగా ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్లి మీరు ఐదేరే పడకండి అని చెప్పేసి ఇలా ఎస్ఎంఎస్ కాల్వ రంగనాయ సాగర్ ద్వారా హరీష్ అన్నకు ఫోన్ చేపించి ఇలా వాళ్లకు నీళ్లిప్పించే ప్రయత్నం చేసినందుకు నన్ను చంపమని చెప్తా ఉన్నావా? ఇలా నేనొకటి నేను సూటిగా అడుగుదలుచుకున్నా. నువ్వు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్న బిడ్డగా చెప్తా ఉన్నా. నేను మళ్లీ చెప్తా ఉన్నా, నిన్ను చూసి చాలా మంది నిన్న అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాటలకు నవ్వుకుంటా ఉంటున్నారు. నీ చాలా అసహించుకుంటా ఉంటున్నారు. నీ పరిస్థితి ఏం చక్కదనం లేదు. కాబట్టి ఇలా ప్రజలందరూ ఎక్కడిపోతే అక్కడ నీ తిడుతా ఉన్నారు. ఒక సాగుకు లేదు, ఓ పెళ్లికి లేదు, ఓ దేనికి లేదు. ఏమైనా నీ అనుచరులకు వసూలు చేసుకోండి, కమిషన్లు తీసుకురాండ్రి, నాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఇలా దీన్ని అడిగినందుకు ఇలా మొత్తం వేలాది మంది నీ కార్యకర్తల మాకు లేరా? నీది పిడికెడు, నేను పుట్టాడు, ఒక్క రాయి నా మీద పడితే 1,00,000 రాళ్లు నీ మీద పడతాయి. మిస్టర్ గుర్తుపెట్టుకో. ఇలా పోలీసుల నిర్బంధాల మధ్యన నన్ను దిగ్బంధం చేసి నీకు రెడీగా పెట్టుకున్నా. నీ కాంగ్రెస్ ఇన్ఛార్జి
మీనాక్షి నటరాజన్ గారికి నిన్ననే మెయిల్ పెట్టినాము, నీ అక్రమాల చిట్ట మొత్తం పెట్టినాం, వెళ్ళి చూసుకో. డిఐజీ గారికి వాళ్ళ పేర్లు కాకుండా ఇతరుల పేరు మీద డ్రా చేశారో, ఎక్కడెక్కడ డ్రా చేసిరో మేము ఆల్రెడీ మొత్తం కూడా లిస్టుతో సహా మేము అప్పచెప్పినాం. ఇవాళ నీకు మళ్లీ చెప్తా ఉన్నా, అనవసరంగా పాపం పనిచేసుకున్నటువంటి అమాయకమైనటువంటి నీ కార్యకర్తలు నువ్వు రెచ్చగొట్టి నువ్వేదో సునకానందం పొందుదా అన్నటువంటి ప్రయత్నంలో ఉన్నావు. నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీకు నాకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు, నేను దానికి నేను భయపడేటోడు కాదు. నీకే చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే చెప్పు, సింగిల్ గా వస్తా రస్మై బాలకృష్ణ, వేడికి రమ్మంటావో చెప్పు, నీ క్యాంపస్ రావాలన్నా, నీ హైదరాబాద్కు రావాలన్నా, నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు, నేను వస్తా. అంతే తప్ప ఇలా పోలీసులకు ఒకవైపు కేసులు పెట్టించుకుంటా, సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నటువంటి పోస్టులు పెట్టించుకుంటా నువ్వేదో చేస్తా అంటే మేము ఎట్టి పర్సనల్ ఇన్స్పెక్టర్ మళ్ళీ చెప్తా ఉన్నా, మిస్టర్ నారాయణ, నువ్వు సీఎం ఆఫ్ రిలీఫ్ ఫండ్ లో నువ్వు చేసినటువంటి దొంగ డ్రాలకు ఖచ్చితంగా మేము సమాచారంతో తీసుకొస్తాం, నువ్వు జైలుకు పోవడం కూడా ఖాయం. ఇది కూడా చెప్తా ఉన్నా, నేను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు, కానీ ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ చేసుకో. ఈ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ బెదిరింపులకు, ఈ రౌడీజానికి, గుండాయిజానికి రస్మై బాలకృష్ణ భయపడ్డాడు. నేను ఇది మళ్ళీ చెప్తా ఉంటున్నా. నువ్వు ఒకసారి ఆలోచన చేసుకుని ఇట్లాంటి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలకు ఒక అవకాశం ఇచ్చినారు, ప్రజల అవసరాలను గుర్తుపెట్టుకో, వాళ్ళకు ఓదార్పునియ్యి, వాళ్ళకు భరోసానియ్యి. అట్లాంటిది విడిచిపెట్టి నువ్వేదో బెదిరింపులతోని ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తా అని చెప్పేసి నువ్వు పగటి కళలు అంటున్నావు. ఇలా నీ కళలు అవి నెరవేరవు, దీన్ని గుర్తుపెట్టుకో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.